నిన్న ఏపీఎన్జిఓ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అశోక్ బాబు గారు నా డిస్మిస్ గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో పచ్చి అబద్ధాలు, అన్యాయమైన అబద్ధాలన్నీ మాట్లాడడం జరిగింది. ఆయన ఏపీఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొద్ది హుందాగా మాట్లాడేవాడు. మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి పోయాక ఈ అబద్ధాలు మాట్లాడే అలవాటు వచ్చిందో లేదంటే ఆ పార్టీలో చేరినాక అలవాటు వచ్చిందో కానీ నిన్నైతే చాలా ఘోరంగా దిగజారి మాట్లాడాడు. ఆయనకు అంత ఇదిగా మాట్లాడడం, అంత అబద్ధాలు మాట్లాడడం గతంలో ఎప్పుడు చూడలేము మేము. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే, నేను బద్వేల్లో ఆర్టీసీ డిపోల్లో జెండాలు పట్టుకొని ప్రచారం చేసినానంట. జెండాలు పట్టుకొని ప్రచారం చేస్తూ పలానా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రచారం చేసినా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నేను 2 రోజులు 3 రోజుల నుంచి అడుగుతున్నా కదా, మీ ద్వారా అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడిగినా, అదే నేను అట్లా జెండాలు పట్టుకుంటే ఒక ఫోటో చూపించండి, ఒక వీడియో చూపించండి, ఏదైనా ఒక ఆధారం చూపించండి అని చెప్పి చెప్తున్నా. మీరు ఆధారం చూపిస్తే నేను కోర్టుకు వెళ్ళడం కాదు, ఉద్యోగం మానేస్తానని కూడా చెప్పిన. కానీ ఎలాంటి ఆధారం చూపించకుండా మేము తప్పు చేసినాము, మేము రాజకీయ ప్రచారం చేసినామని చెప్తున్నారు. కానీ తప్పు చేసింది ఎవరు? అసలు అశోక్ బాబు గారికి ఈ కాండక్ట్ రూల్స్, ఉద్యోగుల రాజకీయాలు అనే మాట్లాడే అర్హత ఉందా? ఆయనకు అర్హత ఉంది అంటే అసలు ఆయన కూడా ఇలాంటి నీతులు చెప్తున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేసిందో అందరికీ తెలియదా? మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళి, కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బీజేపీని ఓడించండి అని పిలుపునిచ్చింది ఆయన. స్పష్టంగా వీడియోలు ఉన్నాయి. మళ్ళీ ఆయన నేనేం చెప్తున్నాడు, అది మేము క్లోజ్డ్ డోర్ మీటింగు, ఎవరో వీడియో తీసింది మాకు తెలియకుండా, మేము బయట ఎట్లా ప్రచారం చేయలేదని అన్నారు. అది నిజమా? ఆయన బయట ప్రచారం చేయలేదా? అశోక్ బాబు గారు మీరు బయట ప్రచారం చేయలేదా? మీడియాతో మాట్లాడలేదా? బీజేపీకి బుద్ధి చెప్పండి అని మీడియాతో మాట్లాడలేదా మీరు? ఆ వీడియో కూడా నేను పంపిస్తా. అంటే ఎందుకు నెట్లో కొట్టండి, నేను చూపించడం కాదు. మా ఉద్యోగులు కానీ ఎవరైనా కూడా నెట్లో చూడండి. అశోక్ బాబు కర్ణాటక ఎన్నికల ప్రచారం అంటే మీకు వస్తుంది. మోడీ ప్రభుత్వం నష్టం చేసింది, మోడీ ప్రభుత్వం డ్యామేజ్ చేసింది. కాబట్టి మోడీ ప్రభుత్వానికి మనం చెక్ పెట్టాలి అంటే ఓడించాలా? ఖచ్చితంగా అంతే. చెక్ అంటే అదే కదా. వాట్ ఈస్ ద చెక్ టు పొలిటీషియన్? వీ హావ్ టు డిటాచ్ ఫ్రమ్ ది పవర్. అది ఒకసారి జరిగితే ఏమవుతుందంటే, రాష్ట్రాలతో డీల్ చేసేటప్పుడు మన జాగ్రత్తగా ఉండాలి. మనోభావాలు, పర్టికులర్ సెంటిమెంట్స్. ఇవాళ మీకు గుజర్ల ఉద్యమం జరిగింది, ఎస్టీ ఉద్యమం జరిగింది, జల్లికట్టు ఉద్యమం జరిగింది. అక్కడేం ఆర్థిక లావాదేవీలు లేవు, సెంటిమెంట్ దెబ్బతీశారు మీరు. ఇక్కడ సెంటిమెంటే కాదు, డెవలప్మెంట్ దెబ్బతీసావు, సెంటిమెంట్ దెబ్బతీసావు, సెలబ్రేషన్ దెబ్బతీసావు. ఇన్ని తీసిన తర్వాత మేము ఎందుకు స్పేర్ చేస్తాం? మేము ఆ రోజున విడిపోయినప్పుడు కావాలంటే నేను బయట కూడా చూపిస్తా, కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరిని ఓడించారని చెప్పాము ఆ రోజున మేము. నాట్ ఓన్లీ కాంగ్రెస్. అయితే బీజేపీ తెలుగుదేశంతో జతకట్టి బతికిపోయింది. అది ఏమి చెప్పేది ఏంటంటే, బీజేపీ తెలుగుదేశంతో జత కట్టింది కాబట్టి మేము వదిలేసినాం. మళ్ళీ ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో విడిపోయింది కాబట్టి మళ్ళీ కర్ణాటకకు వచ్చి మేము బీజేపీని ఓడించండి అని చెప్పి ప్రచారం చేసినామని ఆయన ఆ వీడియోలోనే చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూడండి. మళ్ళీ ఈయన ఏం ఇంత క్లియర్గా బీజేపీకి చెక్ పెట్టండి, మోడీకి చెక్ పెట్టండి అని చెప్పి మీడియా ముందు మాట్లాడి, మళ్ళీ నేనేం మాట్లాడలేదు, నేను ప్రచారం చేయలేదు, ఏదో ఇండోర్ మీటింగ్ అని చెప్పుకోవడానికి సిగ్గులేదా? అన్ని రోజులు ఏపీఎన్జిఓ ప్రెసిడెంట్గా చేసినావు, ఎమ్మెల్సీగా చేసినావు. ఒక ఉద్యోగికి అన్యాయం జరిగితే అది అన్యాయం అని చెప్పాల్సింది పోయి, మళ్ళీ నువ్వు చేసిన తప్పు నువ్వు చేసి అది తాచిపెట్టి నేను తప్పు చేయలేని బుకాయించడమే కాకుండా మళ్ళీ నేను తప్పు చేసినానని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు కాదు, మీ పచ్చ మీడియా, పచ్చ జర్నలిస్టులు ఎవరైనా కూడా వెతికి ఎక్కడైనా వెతకండి, సోషల్ మీడియా అంతా వెతకండి. నేను ఎక్కడైనా పార్టీ జెండా పట్టుకొని ప్రచారం చేసినామేమో, పలానా పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఓటేసినా అని చెప్పి నేను ఒక వీడియో ఉంటే చూపించండి. అసలు ఇప్పుడు ఏ రోజు మేము చేయని వాళ్ళని పట్టుకొని మీరు మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము, మీ చేతిలో మీడియా ఉందని చెప్పి ఏదైనా చెప్తే నమ్ముతారనుకుంటే, ఈరోజు సోషల్ మీడియా ఉంది, ఎవరెప్పుడు ఎక్కడ మాట్లాడింది కూడా బయటకు వస్తుంది. ఈరోజు బయటకు వచ్చింది. అది మీరు నీతులు మాట్లాడితే ఆశ్చర్యంగా లేదా? అసలు ఉద్యోగులను రాజకీయంగా వాడుకునేది తెలుగుదేశం పార్టీ కాదా? అశోక్ బాబు గారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులతో ధర్నా చేయించింది వాస్తవం కాదా? మీ టీడీపీ పార్టీ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులను నల్లచొక్కాలు వేసి కూర్చోబెట్టి వాళ్ళని బీజేపీతో తిట్టించింది వాస్తవం కాదా? ప్రధానమంత్రి మోడీ గారిని వ్యక్తిగతంగా తిట్టించింది వాస్తవం కాదా? వీటన్నిటికి సంబంధించిన వీడియోలు లేవా? వీటన్నిటికి సంబంధించిన ఫోటోలు లేవా?
లేవా? పంపంటారా? మమ్మల్ని పంపండి, పంపుతా. ఎంత క్లియర్గా ఆ ఎవిడెన్స్లు ఉంటే అవన్నీ పెట్టి వాటంటే దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఏమన్నా చర్య తీసుకునిందా? ఉద్యోగులను బలి చేయొద్దు, అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనులు చేయించుకోవడానికి మాట్లాడింటారని చెప్పి వదిలేసింది తప్ప అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఈరోజు ప్రభుత్వం అడ్డగోలుగా ఒక నిర్ణయం ఎలాంటి ఆధారం లేకుండా నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు సమర్థించుతూ మాట్లాడినప్పుడైనా వాస్తవాలు మాట్లాడాలి కదా. సమర్థించుతూ మీరు ప్రభుత్వాన్ని సమర్థించాలనుకున్నారు, సమర్థించేటప్పుడు ఇది కరెక్ట్, ఇది ఈ ఆధారం ప్రకారం 8 చర్య తీసుకుని చూపించండి. అప్పుడు నేనే చెప్తున్నా కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఆధారం చూపించండి, నేను వదిలేసుకుంటా, ఉద్యోగం వదిలేసుకుంటా. అంత అడ్డగోలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడారు, అన్ని అబద్ధాలే. ఆయన మాట్లాడింది అంతా ప్రెస్ మీట్ అంతా అబద్ధాలే. ఆ అబద్ధాలు ఏంటనేది కూడా చెప్తా. ఈ ప్రభుత్వం వచ్చినాక 30,000 కోట్ల బకాయిలు గతంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 20,000 కోట్ల బకాయిలు చెల్లించిందంట. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చినాక మీ ప్రభుత్వం 2019 జూలైలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రకారమే గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు గత ప్రభుత్వంలో ఆ రోజుటికి అంటే శ్వేతపత్రం విడుదల చేసే రోజుకు ఉన్న బకాయిలు 22,000 కోట్లు. ఈ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అది నువ్వు 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నావు. ఆ 30,000 కోట్లు 20,000 కోట్లు బకాయిలు పే చేసినామని చెప్తున్నావు. ఎవరికి చేసిండు పే చేసిండు? చూపించండి. మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగినాం, మీటింగ్లో అడిగినాం, ఇప్పుడు మీడియా ముందు అడిగినాం, ఇప్పుడు అడుగుతున్నా. చూపించు, మీరు 20 కోట్ల బకాయిలు పే చేసినాం అంటున్నారు కదా, ఎవరు పే చేసిండో చూపించండి. నేను కూడా ఎంప్లాయీనే, నాకు రావాల్సిన డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు ₹1 రాలేదు. మిగతా ఎంప్లాయీస్కి ఎవరికి వచ్చింది చెప్పమనండి. గత ప్రభుత్వంలో ఉన్న 22,000 కోట్ల బకాయిలలో 20,000 కోట్లు మీరు పే చేసి ఉంటే బకాయిలన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. అలా అయిపోయినాయా? మీ ఫైనాన్స్ సెక్రటరీని ఒక రిపోర్ట్ విడుదల చేయమని చెప్పండి. ఇంత ఘోరంగా అబద్ధాలు మాట్లాడడం ఏంటి? ఇది అబద్ధం కాదా? మీరు చెప్పండి, మీకు దమ్ముంటే చూపించండి. ఈ 22,000 కోట్ల బకాయిలు గతంలో ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఇవి, డిఏ ఇంత, పిఆర్సీ ఇంత అని చెప్పి చూపించండి. వాటిలో ఇవి క్లియర్ చేసినామని చెప్పండి. మీరు పాత బకాయిలు ఏవి క్లియర్ చేయలేదు. పాత బకాయిల్లో ఒక డిఏ బకాయి సంక్రాంతి రోజు పే చేస్తామని చెప్పిండు, అది కూడా కొందరికి అయింది, ఇంకా చాలా మంది కాలేదు. రీసెంట్గా కొన్ని బకాయిలు విడుదల చేస్తామంటున్నారు, అవి పాత ప్రభుత్వంలో బకాయిలు కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన బకాయిలు. ఎందుకంటే రీసెంట్గా ఇచ్చి బకాయిలు పే చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. 7,000 కోట్లు ఎంత చేసినామని, దాంట్లో ఎంత అయిందో తెలియదు. అవి ఎప్పటివి? రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ ఈఎల్ ఎన్కాష్మెంట్ చేసిండ్రు. రిటైర్మెంట్లు ఎప్పటి నుంచి వచ్చినాయి? 2024 జనవరి 31 నుంచి రిటైర్మెంట్లు అయినాయి. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు బిల్లు వేసుకోవడానికి 2-3 నెలలు పడితే, అంటే 2024 మార్చి తర్వాత వచ్చిన బకాయిలు ఇవన్నీ. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పేమెంట్లు అప్పుడు ప్రభుత్వం ఆపేసిండ్రు. అప్పుడు ఎన్నికల కోడ్ ఉందని ఆపేసిండ్రు. తర్వాత అన్ని తర్వాత వచ్చినవన్నీ ఈ ప్రభుత్వం వచ్చినాక రిటైర్ అయిన వాళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చిన బకాయిలు అవన్నీ పాత ప్రభుత్వంలోటి కావు. పాత ప్రభుత్వంలో 22,000 కోట్ల బకాయిల్లో దాదాపు 20,000 కోట్లు అట్లే పెండింగ్ ఉన్నాయి. అది నిజం కాదని మీరు చూపించండి రిపోర్ట్. నేను సారి చెప్తా, మీడియా ముఖంగా చెప్తా. నేను మీరు 20,000 కోట్ల బకాయిలలో పేమెంట్ 20,000 కోట్ల బకాయిలు పే చేసినామని చెప్పి మీరు ఆధారాలు చూపిస్తే నేను మీడియా ముఖంగా సారీ చెప్పి మీరు బాగా చేసిందని మిమ్మల్ని పొగుడుతా. ఇంత అడ్డగోలుగా గత ప్రభుత్వం బెదిరించి రివర్స్ పిఆర్సీ ఇచ్చిందని చెప్తున్నారు. నేను ఒక్కనే కాదు కదా, ఆ రోజు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు నువ్వన్నట్టే రికగ్నైజ్డ్ ఉద్యోగ సంఘాలు 50 సంఘాలు పైగా వచ్చినాయి, ధర్నా చేసిండ్రు బీఆర్టీఎస్ రోడ్లో. ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడైనా చెప్పమనండి గత ప్రభుత్వం బెదిరించింది మమ్మల్ని అని చెప్పి. బెదిరించే అలవాటు మీకుంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను 2017లో సచివాలయం ఎన్నికల్లో పోటీ చేస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి గారు నన్ను ఇంటికి పిలిచి బెదిరించింది పోటీ చేయొద్దని. తర్వాత మీరు దిగిపోయే రోజు ఏపీఎన్జీ ఎలక్షన్ జరుగుతుంటే అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న డీజీపీగా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఎన్నికల్లో పోయి తలదూర్చి అక్కడ మీకు అనుకూలమైన వ్యక్తిని జనరల్ సెక్రటరీగానో ఏదో పోస్టులో పెట్టాలని చెప్పి ఇన్వాల్వ్ అయింది మీరు.